హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా. ఈ బ్లౌజ్ హెవీ చెస్ట్ ఉందనమాట. పొడుగు వచ్చేసి అంటే బ్లౌజ్ పొడుగు వచ్చేసి 17 ఇంచెస్. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. అది ఒకసారి చూడండి. అది చూసాక ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. బ్లౌజ్ హైట్ వచ్చేసి 17 ఇంచెస్ అనమాట. అలాంటప్పుడు మనం జస్ట్ ఏ విధంగా కుట్టుకోవాలనేది అయితే నేను వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే లైక్ చేయండి. సో ఇగోండి ఇప్పుడు ఇదైతే కటింగ్ చేసి ఆల్రెడీ నేను జాయింట్ అనేది చేసేసానండి. దీని కటింగ్ వీడియో ఉంది చూడండి, ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి పట్టీ వేస్తాం కదండి, బ్యాక్ పట్టీ వేయాలి కదా. అది వచ్చేసి ఇగోండి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. ఒకవైపు కూర అంచు ఉంటే పర్వాలేదు, లేదంటే ఇప్పుడు నేను కుడుతున్నాను కదా ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని అయితే ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. సో ఇట్లా కుట్టేసినాక ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాక ఇగోండి ఫస్ట్ డాట్స్ వేసేసుకోండి. ఇగోండి నీట్గా ఈ డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోండి. అలాగైతే భుజాలు అనేవి జారవండి, లేదంటే భుజాలు కొంచెం జారుతాయి. ఈ డాట్ చూసారా, నేను హైట్ ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది హైట్ ఎక్కువ ఉంది కదా బ్లౌజు, అందుకోసం ఈ హైట్ వచ్చేసి నేను 4.5 ఇంచుల దగ్గర వరకు వేసానండి. అలాగైతే సరిపోతుంది. సో రెండో డాట్ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. అయితే ఈ డాట్స్ అయితే షోల్డర్కి ఎదురుగా వేస్తేనే అది పట్టేసి ఉంటాయండి, లేదంటే జారిపోద్ది అనమాట. భుజాలు జారుతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక పట్టి కుట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా కుట్టేసుకొని రావాలి పాదం వెడల్పుతోటి. ఇక్కడ నేను డాట్లు వేసే దగ్గర ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను కదా, ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటేనే ఈ క్లాత్ అనేది వెనక వైపు మనం హెమ్మింగ్ చేస్తాం కదా, సో వెనక వైపు తిప్పడానికి ఫ్రీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా మన సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇది కింది సైడ్ వెళ్ళిపోద్దండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ చూసారా, ఫ్రంట్ పార్ట్లకి ముక్కలు జాయింట్ పడుతున్నాయి. ఈ జాయింట్ అనేది ఇగోండి లైనింగ్కైనా వేసేసేయచ్చు. ఇది లైనింగ్ పార్ట్కి మాత్రమే జాయింట్ పడుతుంది. అలాగే మెయిన్ క్లాత్కి కూడా పడుతుంది, చెప్తాను, అది కూడా కుడతాను, చూపిస్తానండి. సో దీనికి నేను లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండింటికి అయితే నేను కలిపి వేస్తున్నానండి. ఎందుకంటే ఇది మెయిన్ క్లాత్ చాలా పలచగా ఉందనమాట, చిరిగిపోద్ది, అందుకోసం ఆ విధంగా వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా చాలలేదు, ఈ చివర లైనింగ్కి రెండింటికి కలిపి అయితే నేను కుట్టాను. సో చూసారు కదండి, జాయింట్ ఎప్పుడైనా సరే అలా వేసేసుకోవాలండి. తర్వాత కట్స్ అనేవి చిన్న పెట్టేసుకున్నాను, అంటే మనం కుట్టడానికి. సో రెండోది కూడాను ఇట్లా నేనైతే ఇగోండి జాయింట్ అనేది వేస్తున్నాను. సరిపోదండి, ఎందుకంటే హెవీ చెస్ట్ వచ్చేసి 40 సైజు, అలాగే హైట్ వచ్చేసి 17 ఇంచెస్ కాబట్టి 1 మీటర్ క్లాత్ కూడా చాలదు. లైనింగు 1.25 కావాలి. నేనైతే 1 మీటర్లోనూ ఇదైతే కుడుతున్నాను. సో తర్వాత ఈ డాట్ చూసారా, డాట్ అనేది ఇలా కర్వ్ వచ్చేటట్టుగా ఇలా వేసేసుకోండి మెయిన్ డాట్ అనేది. అలాగైతే షేప్ అనేది రౌండ్గా వస్తుందండి. పైకి ఎత్తినట్టుగా కొంచెం కోపుగా అంటే సూదిగా రాకుండా ఇట్లా రౌండ్గా వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇంక పెద్దవాళ్ళకి ఈ విధంగా వేస్తేనే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్ల మధ్యలోన ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది కదా, ఈ డాట్ వేసేసుకోవాలి. చూసారు కదా, రౌండ్గా ఇట్లా వస్తుంది షేప్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, అయితే ఈ డాట్ వేసేటప్పుడు ఏం చేయాలంటే షోల్డర్కి ఎదురుగా వేయండి, అట్లయితేనే కరెక్ట్గా చెస్ట్ అనేది ఇంకా మిడిల్లో కూర్చున్నట్టు ఉంటుంది, లేదంటే సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట షోల్డర్కి ఎదురుగా వేస్తే. ఇప్పుడు చూసారా, నేను ఇందాక మెయిన్ డాట్ ఎలా వేసానో అలా వేసేసుకోండి. తర్వాత దానికి ఎదురుగా చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్ల మధ్యన ఈ హుక్స్ పట్టి కాజా పట్టి డాటు చూసారు, 2 అయితే నీట్గా వచ్చేసాయి కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు చూడండి, షేప్ బెల్ట్లు చాలా విధాలుగా కుట్టొచ్చండి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని కిందన పెట్టేసి తర్వాత ఇగోండి ఇలా కుట్టుకొని వస్తున్నాను కదా, ఇప్పుడు లైనింగ్ తీసుకుంటాను అనమాట. ఇదొక మోడల్ అనమాట కుట్టడం అనేది, షేప్ బెల్ట్ లోడింగ్ అనేది. మెయిన్ క్లాత్ లోపల వేరే ఒక క్లాత్ పెట్టేసుకుంటాం కదండి, ఆ క్లాత్ని ఇట్లా పెట్టేసుకోండి. అంటే కొత్తవారైతే ఇలాగ ఒక్కొక్క పొర ముందు కుట్టేసుకోండి, లేదంటే కింద మెయిన్ క్లాత్ పెట్టేసి పైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసుకునైనా జాయింట్ వేసేయవచ్చు అనమాట, కుట్టుకోవచ్చు. చిన్న చిన్న కట్స్ పెట్టేసామనుకోండి ఈజీగా తిరుగుతుంది. తర్వాత మనకి ఎంతవరకు కావాలో షేప్ బెల్ట్ అంత ఉంచేసి మిగతాది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపైనా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు, 2 ఖర్చు బయటకు కనిపించకుండానే ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టేసుకోవచ్చు అనమాట. ఇగోండి ఇలాగా నీట్గా
సో చూసారు కదండి, ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలా కుట్టానో అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేయాలండి. ఇదిగోండి చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కాజా పట్టీ వేస్తున్నానండి. కాజా పట్టీకి ఈ క్లాత్ అనేది ఇందులో లేదని చెప్పేసి వేరే క్లాత్ అయితే వేస్తున్నాను. కనిపించదులేండి, లోపలికే ఉంటుంది కదా, అందుకోసము. ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఒక 3 ఇంచెస్ క్లాత్ని తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకొని ఇలాగ వచ్చేయండి. వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. కొంచెం దగ్గరగా ఉన్న క్లాత్ తీసేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో చూసారు కదండి, ఈ విధంగా. తర్వాత హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీకి కూడా సేమ్ ఇదే. 1.25 క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. 1.5 అయినా పర్వాలేదు. ఫోల్డింగ్ చేసుకొని ఈ డాట్ వేసాం కదండి, అక్కడట చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఈ క్లాత్ని వెనక వైపు తిప్పేసి ఇలా నీట్గా పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేసి ఇదిగోండి ఇలాగనమాట వెనక వైపు తిప్పేసి ఈ కుట్టు సైడ్ని ఇలా వేసుకొని వచ్చేయండి. ఇట్లా రెండు కరెక్ట్గా వచ్చేలేదో చూసేసుకోండి. ఇక్కడ హుక్స్ పట్టి వేసేటప్పుడు కొంచెం లోపలికి వేస్తాం కాబట్టి రౌండ్ రాదు. కొంచెం నేను ఇప్పుడు చూపించేటట్టుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఎక్కువ ఖర్చులే పడేయండి. ఇదైతే నేను కుట్టేసాను, జాయింట్ అనేది వేసేసాను. ఇవ్వండి మొత్తం ఇలా నీట్గా ఖర్చులు వేసేసాక మిగతా క్లాత్ అనేది తీసేయండి. ఇంకోండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా. అయితే హ్యాండ్ కొంచెం రౌండ్గా రావాలండి. కొంచెం ఒకే లెవెల్లో దింపేసామనుకోండి హ్యాండ్ అనేది షేప్ అనేది నీట్గా రాదనమాట. సో అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టేసుకోండి, ఎదురెదురుగా ఆపోజిట్స్ అంటే పెట్టేసుకునేక ఒరిజినల్స్ ఆపోజిట్ పెట్టండి. ఇప్పుడైతే నేను లో కటింగ్ తీస్తున్నాను. చూసారు కదా, 1 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర తర్వాత నేను లో కటింగ్ అనేది తీసాను. ముందుగా కట్ చేసేటప్పుడు తీయలేదు, ఎందుకంటే జాయింట్ వేసాను కదండి, అందుకోసం అనమాట. సో అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి ఇగోండి షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. ఈ షోల్డర్ జాయింట్ చేసే ముందు ఇగోండి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని స్ట్రైట్గా వేసేసుకోండి. భుజాలు జారుతాయి అన్నప్పుడు కొంచెం లోపలికి ఒకటి కొంచెం స్లోప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకొక కుట్టు. సో రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని అయితే వచ్చేయాలండి. ఇగోండి చూసారు కదా. అయితే ఇక్కడ 2 షోల్డర్ జాయిన్ చేసేసాక ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ ఏదైనా ఎక్కువ ఉందనుకోండి, ఒకే లెవెల్లో ఇగోండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా, జస్ట్ ఒకే లెవెల్ ఇలాగ తీసేయండి. 2 సైడ్లు కూడా ఇదే విధంగా తీసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను హెమ్మింగ్ అనమాట, హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఇలా క్రాస్ పట్టి తీసేసుకుంటున్నానండి. క్రాస్ పట్టీలు తీసేసుకొని జాయిన్ చేసేసాను. తర్వాత ఇగోండి పాదం వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి చూసారు కదా, నీట్గా రౌండ్గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. అయితే ఇది కుట్టేటప్పుడు ఏం చేయాలంటే అసలు లాక్కూడదండి, మెయిన్ క్లాత్ కూడా లాక్కూడదు. అలాగే మనం ఇప్పుడు కుడుతున్నాం కదా, ఆ క్లాత్ కూడా లాక్కూడదు. లాగేమనుకోండి రౌండ్ దగ్గర కొంచెం ఎత్తినట్టుగా వచ్చేస్తుంది. ఇగోండి నీట్గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా. అయితే చిన్న ట్రిక్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి, ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే సో ఈజీగా టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి, ఎంత పెద్ద సైజు అయినా సరే భుజాలు జారువు, అలాగే షేప్ కూడా నీట్గా వస్తుంది. సో ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేనైతే మెడకు పట్టీ వేసాను కదండి. ఈ పట్టీ వేసినాక చిన్నది ఈ రౌండ్ దగ్గర చిన్న కట్స్ పెట్టేసుకోండి. అలాగైతే లేచినట్టు కనిపించదు అనమాట, ఎత్తినట్టుగా. ఇలా ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాత్ అనేది వెనక ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇది హెమ్మింగ్ చేయడానికి అండి, పైపింగ్ అయితే ఇలాగ అవసరం లేదు. అయితే ఈ పట్టీ వచ్చేసి మనము ఫోల్డింగ్ చేసి కూడా కుట్టచ్చండి, అలా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇంకా పెద్దవాళ్ళు కదా, హెమ్మింగ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా కుడుతున్నాను. సో ఇలాగ కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి రౌండ్ దగ్గర కూడా. ఇగో నీట్గా. అయితే బ్లౌజ్ అయితే అసలు లాక్కండి, లాగారంటే ఎక్కువ సాగిపోతుంది అనమాట. కుట్టేటప్పుడు మనం లాక్కుండా ఫ్రీగా కుట్టామనుకోండి, వాళ్ళకి వేసుకున్నాక అడ్జస్ట్ అయినాక కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. సో చూడండి, ఫ్రంట్ వచ్చేసరికి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకొని వచ్చి లాస్ట్కి కొంచెం రఫ్ ఇచ్చేసేయండి. ఇగోండి హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఉంటుందండి చివరిని, అది తీసేయాలి. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇందాక కలిపి కుడతాం కదండి షోల్డర్, అప్పుడైనా ఇలా చూసేసుకోవచ్చు. లేదంటే ఇగోండి ఇప్పుడు జాయిన్ చేసేసాకైనా ఇలా చూసేసుకున్నాం అనుకోండి, ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఏది ఎక్కువ ఉందో అదైతే కొంచెం తీసేయాలి. ఇక చూసారు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను, ఇలాగైతే కరెక్ట్గా వస్తుంది. లేదంటే ప్లస్ లాగా అంటారు కదండి, అది రాదనమాట. ఇగోండి చూసారా, ఇట్లా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ తీసేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుండి చూసుకొని కరెక్ట్గా ఇట్లా ఒక
హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అంటే ఖర్చు మనం ఎంత ఉంచుతామో అంత వెడల్పుతోటి ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే ఇక్కడ చూడండి, లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు రావాలండి. హ్యాండ్స్ లో కటింగు, అలాగే ఫ్రంట్ పార్ట్ లో కటింగు 2 ఒకే సైడ్ వచ్చేటట్టుగా చూసుకోండి. లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయామనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది. అంటే మొత్తం ఇప్పేసి మళ్ళీ కుట్టాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ చూడండి కుట్టినాక ఈ షేప్లో రావాలి. హ్యాండ్ అనేది రౌండ్గా ఇట్లా రావాలి. ఒకటి ఎత్తినట్టు పైకి ఎత్తేసినట్టుగా ఇట్లా కాకుండా రౌండ్గా రావాలి. తర్వాత ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగో నీట్గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. రెండో సైడ్ కూడా సేమ్ ఇవ్వండి, ఎంత నీట్గా వచ్చేసిందో కదా. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. చూసారు కదండి, ఇందాక బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఏది ఎక్కువ ఉందో అదైతే ఎంత ఎక్కువ ఉందో అంత తీసేసామండి. అదే ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్కువ ఉందనుకోండి 4 డాట్ కింద వేసేయవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి చివరేమొచ్చి కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. తర్వాత హెమ్మింగ్ ఎంత చేయాలో అంతవరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలండి. సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ అంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, హ్యాండ్ లూజ్ చూసుకోండి. తర్వాత ఈ ఆర్మ్ లూజ్ చూసుకోండి. చూసారు కదా, నేను కట్ చేసేటప్పుడు ఏ మార్కింగ్ చేశానో అదే మార్కింగ్ దగ్గర వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కరెక్ట్గా చంక దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగైతే ప్లస్ లాగా వచ్చేస్తుంది. ఈ కిందకి వచ్చేసరికి ఇలాగ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేయండి. అలాగే పక్కని ఒక 3 కుట్లు అనేది వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో. వీళ్ళకి సరిపోద్ది. చెస్ట్ అనేది చెప్పాను కదండి 40 సైజు, అలాగే నడుము కూడా 38 అనమాట. ఇలాగ 3 కుట్లు అనేవి వేసేసుకోండి, సరిపోతుంది. సో అయిపోయిందండి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ వేసేసామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఫైనల్ అనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ విధంగా వచ్చిందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.